Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం దండగర గ్రామంలో సకల జన సమ్మేళన పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అన్న గురుగారు ఎలా ఉండండి ఏమండి తమిళనాడు 95లో ఏమో బాగున్నారా? ఎంత బాగా జరుగుతుందమ్మా. జనం బట్ల ఫోటో ఇది వెనకండి ఆశీర్వాదం గారు ఇచ్చండి వెనకొచ్చండి ఈరోజు మన దండగర గ్రామానికి ప్రజా సమ్మేళన యాత్రలో భాగంగా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా కలుసుకుని ఇప్పటికే మనం ఇంటింటికి తిరిగాం, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాం, కొంతవరకు మనం చేయగలిగినన్ని చేసాం. వర్కుల రూపేణా దానికి కావాల్సిన డ్రైన్లకు కానీ రోడ్లు కానీ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ఈ నెలలో మొదలుపెట్టేలా దిశగా ముందుకెళ్తున్నాం. ఇంకా మిగిలిన సమస్యలు ఏమైనా ఉన్నాయన్నది తెలుసుకుని దానికి సంబంధించి మరి అధికారులతోటి అవన్నీ సాల్వ్ చేయాలని చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దండగర గ్రామం ఇక్కడున్న మనకి మన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు చెప్పేది ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు నెగ్గామా అన్నది బాధ్యత అన్నది మర్చిపోయి మొత్తం ఏం చేయాలన్నా సరే ఏదో మాకు పంచాయతీ నిధులు లేవని కూడా తప్పించుకునే పరిస్థితి. అంటే ఇది చాలా బాధ్యతారాహిత్యం. పంచాయతీకి సంబంధించి వాళ్ళు చేయవలసిన విధులన్నీ కూడా వాళ్ళు చేయాలి. దానికి సంబంధించిన డబ్బులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ 15th ఫైనాన్స్ కూడా ఇవాళ రేపు జమకాలు ఉన్నాయి. వాళ్ళు దానికి బడ్జెట్ తయారు చేసుకుని వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏంటన్నది ఆలోచించాలి తప్ప వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వేరే రకంగా ఉంటే మనం ఏం చెప్పలేం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతినిత్యం ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై మనం అక్కడ చేయవలసిన సేవ మనం చేస్తున్న పథకాలని సక్రమంగా వస్తున్నాయా లేదా, అందుతున్నాయా లేదా అన్నీ మీరు జాగ్రత్తగా చూడండి, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికైనా ఇంకా జరపవలసిన న్యాయం ఉంటే అది జరిపించే విధంగా ముందుకు తీసుకెళ్ళండి అని నేను మంత్రిగా కానీ లేదా డిప్యూటీ సీఎంగా కానీ అనుకోకుండా ఒక శాసనసభ్యుడిగానే ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళు స్వాగతిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే పథకాలన్నీ బాగా అందుతున్నాయన్న సంతోషం ఉంది. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకుంటాం, అది మాది బాధ్యత, మా బాధ్యత మేము చేసి తీరుతామని వాళ్ళు అందరూ కూడా వాగ్దానాలు చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో
ఇటు చంద్రబాబు నాయుడు ప్రజల్ని నమ్మించి గొంతు కోసిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల తన ముఖ్యమంత్రిత్వంలో ప్రజలకి చెప్పుకోదగిన ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు మీద లేదంటే అతను ఎంత అసమర్థుడో ఎంత మోసగారో తెలుస్తుంది. అసమర్థుడికి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం చింతపల్లి గ్రామం నుండి మండల అధ్యక్షుడు పుల్లా బాబీ అధ్యక్షతన కొండపల్లి నాగు, కోటి చుక్కల దర్గారావు ఆధ్వర్యంలో ఇందుకూరి రామరాజు, వేములమంద శ్రీమన్నారాయణ, శివరాజు, ఇందుకూరి సింగరాజు, వేములమంద పుల్లంరాజు, నడుంపల్లి సుబ్బరాజు గార్లు వారి అనుచరులతో సుమారు 50 మందితో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాసేవకులు శివరాజు, రామరాజు గార్లు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మన జనసేనకు పుట్టినరోజు మీరు వెనకాల ఉండే గులాబీ గారు వెనక్కి వెళ్ళిపోండి. మీరు నాకు దుర్గారెడ్డి ఎంట్రీ ఫోటో కట్టి బుల్లబాయ్ ఫోటో సుబ్రయ్య ఇక్కడ ఉన్నారా? జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మండల ప్రెసిడెంట్ పుల్లా బాబీ గారికి, సోమలమ్మ గారికి, అదేవిధంగా మా బాబులు గారికి, లెజెండ్ కమిటీ సభ్యులు, పైగా ఆ మండలంలో జనసేన పార్టీ బలపడడానికి తన వంతుగా సాయం చేసినటువంటి బాబులు గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మొన్న గడిచిన ఎలక్షన్లో మనకి గ్రామాల్లో ఎక్కడ కూడా మనకి పొట్టు లేని సందర్భంగా మరి అక్కడ పెద్దలు మన బుల్లబ్బాయి గారు, అదేవిధంగా అక్కడున్న జన సైనికులు, పూర్వం నుంచి ఉన్న జన సైనికులందరూ పట్టుదలతో మరి బుల్లబ్బాయి గారి పార్టీ రావడం, ఆ రోజు మనం మరి ఇందుకూరు రామరాజు గారిని, వేములమంద శ్రీమన్నారాజు గారిని, ఇందుకూరు సింగరాజు గారిని, వేములమంద పొల్లంరాజు గారిని అందరికీ ఇళ్ళకి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఈసారి మహా సహాయం చేయండి, ఒక ధర్మయుద్ధం చేస్తూ ఉంది జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో జరిగే దోపిడీ మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉన్నారు, దానికి మీ ఎంత సహాయాన్ని అందించమని అర్థించడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు పార్టీలోకి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతంగా చేయాలని ఆ ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు రాజకీయాల్లోకి రావడం అంటే డబ్బు సంపాదించిన కొలమానంగా పెట్టుకున్న రాజకీయాల్లో ఉన్న సమయంలో మరి వారి సొంత ఆస్తిని పేదలకు 2 ఎకరాలు ఇవ్వాలని దాన ధర్మం చేసి పండగ వచ్చినప్పుడు కానీ 4 లక్షలు 5 లక్షలు సహాయం చేసిన వ్యక్తులు పార్టీలో రావడం అంటే నిజమైన బలం అంటే ఇది. ఒక మంచి వ్యక్తులు వచ్చినప్పుడే పార్టీ బలపడినట్టు. అంతే. మరి అక్కడ అమ్మవారి టెంపుల్ కట్టించడం, ఆ టెంపుల్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళడం అన్ని జరిగింది. మా మంచి ఈ పార్టీలోకి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏమి ఆశించకుండా ఆయన ఆదాయాన్ని వదులుకుని రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో జరిగే అవినీతి మీద పోరాడుతూ నిరంతరం మరి ఈ రోజు చేసే ప్రయత్నంలో నేను సైతం అని మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున మరి చింతపల్లి అంటే వాళ్ళ జనసేన పార్టీ అడ్డగా తయారు చేసిన మరి బుల్లబ్బాయి గారికి, అదేవిధంగా జన సైనికులు ఆ రోజు 5-6 ఉండాలని కూడా ఈ రాజుగారు మన జనసేన పార్టీలో చేరడానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి రాకుండా ఎలా సేవ చేశారో, ఈయన 86లో అనుకుంటే నాకు సరిగ్గా గుర్తులేదు, కృష్ణారావు గారు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు ఆ రోజుల్లో వీళ్ళు స్థలాలు 2 ఎకరాల పొలం
ఆ రోజుని పట్టాలు ఇచ్చి ఇళ్ళకి ఇచ్చిన కుటుంబం ఇది. ఈ మున్సిపల్ గారి కుటుంబం అంటే చింతపల్లిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పేరు. ఇలాంటి నాయకులు మన జనసేన పార్టీలో చేరినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎదర తాడేపల్లి నియోజకవర్గం అంతా ఈ రాజుగారి సేవ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన తరఫున నేను తెలుగుదేశంలో 42 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఇప్పటికీ తెలుగుదేశమే. నేను పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం రెండు కలిసినతోటి మా ఊర్లో చాలా బాగా చేస్తున్నాను కార్యక్రమాలు అంటే అన్నీ. అందరినీ కలుపుకుని మీకు బంపర్ మెజార్టీ తోటి గుడి నియోజకవర్గం 30,000 మెజార్టీతో తగ్గిద్దామండి. మీకు శ్రీనివాస్ గారిని తప్పనిసరిగా అసలు 30,000 పైన వస్తుంది మెజార్టీ. తక్కువ రాకుండా మేము ఈ 82 రోజులు చంద్రబాబు పిలిపించారు. నిన్న ఇంకా 81 రోజు ఉందండి. 81 రోజులు కష్టపడి 10 కార్యకర్త శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం. అత్యంత భక్తి శ్రద్ధలతో రాహుకేతు పూజలో పాల్గొన్న అశేష భక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రసార పరిషత్ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు సమక్షంలో జరుగుతున్న ధర్మ ప్రసారంలో భాగంగా శనివారం ఉదయం 9:30 శ్రీ 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 బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీకాళహస్తి ఆలయ రాహుకేతు పూజ అశేష భక్తులతో వేద పండితులు మధ్య పండితులు చక్రవర్తి నిర్వహణలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దాన్ని పురస్కరించుకుని బలుసులమ్మ వారి ఆలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. భక్తులను కూడా దర్శించుకోవటం భక్తుల యొక్క పూర్వజన్మ సుకృత ఫలం. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని అన్ని కార్యక్రమాలు స్వామి వారి వ్రతం కూడా చేస్తున్నాము. ఈ విధంగా వచ్చే నెల 29వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 2 కార్యక్రమాలకి ఇచ్చేసి స్వామివారి కళ్యాణము కుంకుమార్చనలో కార్యక్రమంలో పాల్గొని శ్రీశైల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు 25, 26 గురువారం శుక్రవారం నాడు శ్రీశైలం నుంచి ధర్మ ప్రచారం వస్తుంది. చూడమ్మా, స్వామివారి ప్రసాదాలు మాత్రం తీసుకోండి. మిగతా వాళ్ళందరూ లైన్ గారండి అమ్మా. కార్యకర్తలు ఒక్కొక్క లైన్ పంపించండి. కార్యకర్తలు ఒక్కొక్క లైన్ పంపించండి చూసుకోకుండా. అమ్మ ప్రసాదాలు అందరికీ ప్రసాదాలు లైన్లో రావడం వరుసగా అమ్మవారి అయ్యవారిని దర్శనం చేసుకోవాలి. కవర్ ప్రసాదం తీసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. కవర్తో ఇచ్చిన ప్రసాదం తీసుకుని వరుసగా నాన్న మీరు ఆగండి, ఒక కంగారు పడతాను. మీరు కంగారు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంచండి. శారీరకమైన అనారోగ్యాలు ఇవన్నీ తొలగిపోతాయి. సకల దోష నివారణార్థం తిప్పుకోండి. రైట్ సైడ్ నుంచి 3 సార్లు ఇట్లా తిప్పుకోండి. మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఎడం పక్క నుంచి 3 సార్లు ఇటు తిప్పుకోండి. నాన్న ఆ 2 పడగల చేతితో పట్టుకోండి. ఎవరైతే పూజ చేశారో వాళ్ళ యథాస్థానం ప్రవేశయామి. 2 సర్పాల మీద పుష్పాలు వేసేయండి. యథాస్థానం ప్రవేశయామి. శోభనా కొద్దిగా అక్షతలు మొత్తం చేతిలోకి తీసుకోండి సార్. అక్షతలు చేతిలోకి తీసుకోండి. నమస్కారం చేస్తోపచార పూజలైన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ జ్ఞానప్రసూరాత్మికాసమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమృతవస్తు అమృతవస్తరణమహీ స్వాహా మహాగణాధిపతయే నమః. నారికేళ ఖండద్వయం నివేదయామి. ఓం శ్రీయం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ ప్రపౌ. శనివారం మధ్యాహ్నం జై శ్రీరామ్ అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు వితరణ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్డులో గల బృందావన లాడ్జి వద్ద నుండి ప్రారంభమై కొబ్బరి తోట, మహంకాళి అమ్మ వీధి, ఈలి బాబులు వీధులలో అక్షతల వితరణ కార్యక్రమం ఈతకోట భీమ శంకరరావు, తాతాజీ,
బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు దివ్య భవ్య రామ మందిరం అయోధ్యలో 22వ తారీఖు అంటే సోమవారం నాడు ప్రతిష్ఠిత సందర్భంగా బాలరాముడి యొక్క అత్యంతలో మరి అక్కడి నుంచి భారతదేశం అంతా పంపడం, వాటిని మరి తాడేపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రతి ఈదికి తీసుకెళ్లి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర తీసుకెళ్లి ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా 21వ వార్డులో ఈరోజు కొబ్బరి తోటలో ఇది ఒక పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు మా సోదరి మనులు అందరూ కలిసి. ఎందుకంటే ఈ యొక్క బాలరాముడు అత్యంతలంటే మరి 22వ తారీఖున ఆ స్వామివారి ప్రతిష్ఠ అయిన తర్వాత సాయంత్రం దీపారాధన చేసుకుని దేవుడి దగ్గర అత్యంతలు ఎత్తిమేసుకుని ఇది మహా భాగ్యం. ఎందుకంటే ఎవరికి ఫలించిన ఈ రాముడు గారి అత్యంతలు మనకు వస్తున్నాయి ఇంటికి అంటే ఆయన ఫోటో ఆయన ప్రతిమ రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వేలాది సంవత్సరాల నుంచి ఈ యొక్క రామ మందిరం కోసం హిందువులు భారతీయులు ఎంతో పోరాటం చేస్తే ఈరోజు న్యాయబద్ధంగా మనకి అది రావటం, దాన్ని ఎంతో సుందరంగా మరి భక్తులు సహకారంతో ప్రభుత్వాలకు సంబంధం లేకుండా భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారతీయుల సహకారంతో ఎంతో గొప్ప 500 సంవత్సరాల కళ అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం. ఈ అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం కోసం కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణ త్యాగ ఫలితంగా మరి ఈ రోజున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి పునఃప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ మరి 22వ తారీఖున పెద్ద ఎత్తున చేసుకోవడం, దానికి సంబంధించి రాములు వారి కళ్యాణ అక్షింతలో తాడేపల్లిగూడెం 21వ వార్డు కొబ్బరి తోటలో మాజీ కౌన్సిలర్ మా సోదరి మాధవ సత్యవాణి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఈతగూడ తాతాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటికి రాముల వారి అక్షింతలు వారి ఆశీస్సులు కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఈ అయోధ్య రామ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఈ వార్డులో చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మనం అందరూ ఒకటే తెలుసుకోవాలి, రాముడు ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శ పురుషుడు. ఇలా నైతిక విలువలు కలిగిన రాముని యొక్క ఆదర్శాలు ప్రపంచం అంతా జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగిపోతా ఉంది. ఇవాళ అనేక దేశాల్లో 22వ తారీఖున సెలవు ప్రకటించిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ జనరేషన్ కి రాముల వారి యొక్క విలువలను తెలియపరచడమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఇవాళ చిన్నపిల్లలకు సైతం జై శ్రీ ఏదైతే ప్రతి హిందూ యొక్క కోరిక స్వాతంత్ర్య పూర్వం సుమారుగా 1200 సంవత్సరాలు భారతదేశం విదేశీ పరిపాలనలో ఉంటే గడిచిన 250 సంవత్సరాలు 1947కు ముందు 250 సంవత్సరాలు బ్రిటిష్ వారు మరియు డచ్లు పరిపాలిస్తే, దాని ముందు ముస్లింలు పరిపాలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను పడగొట్టి వాటి మీద మసీదులు చర్చిలు కట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాకమునుపు 500 సంవత్సరాలు 490 సంవత్సరాలుగా వచ్చిన తర్వాత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాముడు పుట్టిన భూమి మీద ఈ రాముడు పుట్టిన గడ్డ మీద ప్రపంచం మొత్తానికి సనాతన ధర్మాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప దేశం భారతదేశం. ఈ దేశం మీద సనాతన ధర్మాన్ని చెరిపేస్తే గానీ ఈ భారతీయుల్లో హిందువులు ఐకమత్యం చెరిగిపోదనే కారణం చేత ముష్కరులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఈ దేశం ఈ ధర్మం యొక్క పవిత్రతను పాడు చేయడానికి ఈ దేశంలోని దేవాలయాలను పడగొట్టి దాని మీద
వారికి సంబంధించిన మత ప్రార్థనాలయాలు కట్టుకోవడం జరిగింది. ఈ హిందూ రామాలయం ఏదైతే రాముల వారు జన్మించిన ప్రదేశంలో అయోధ్యలో రామాలయం కట్టుకోవాలనే కోరిక ప్రతి హిందూకి భారతీయుడికి ఉండగా ఆ కోరిక ఆ రాజరాజ నరేంద్రుడైనటువంటి నరేంద్ర మోడీ అడుగుపెట్టి జనంలోకి గాజు గ్లాస్ గుర్తును తీసుకెళ్లేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్డులో గాజు గ్లాసుతో టీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దూలం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి బొలిశెట్టి శ్రీనివాస్ ఆహ్వానించారు. వర్తనపల్లి కాశీ ముఖేష్, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. బయట నలుగురు కాకేసి బయట వేరే ముఖేష్ వెనక్కోండి చేతులు వచ్చేస్తాను ఇలా తిరగాలి ముఖేష్ కాలిపోద్ది ఇలా వచ్చాడు గురుగారు. ఈరోజు జనంలోకి జనసేన కార్యక్రమం మరి అందరికీ మన పార్టీ గుర్తు గాజు గ్లాసుని పరిచయం చేసే కార్యక్రమం. అంతేకాకుండా అందరికీ ఇక్కడ ఉచిత టీ క్యాంటీన్ ఏర్పాటు చేయడం, దాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖేష్ గారికి, మా వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకి, అదేవిధంగా 9వ వార్డు నుంచి మరి దూలం విజయ్ కుమార్ మా తమ్ముడు సమక్షంలో మాధవ యువత ఇంకా మరికొందరు జన సైనికులందరూ కూడా పార్టీలోకి రావడం, పార్టీకి బలోపేతం చేసే విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అన్ని చోట్ల కూడా మనం ఓడిపోయినప్పటి నుంచి కూడా జనంలో ఉన్నాం, జనంలో తిరుగుతూ ఉన్నాం, జన కష్టాల్లో ఉన్నాం, కరోనా కష్టాల్లో ఉన్నాం. కాబట్టి ఈరోజు జనం మనతో ఉన్నారు, జనసేన పార్టీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి మేము ఉన్నాం. ఎప్పుడు సమయం వస్తుందని చెప్పి మేము చూస్తున్నామని చెప్పి తెలియజేసినందుకు ఇక్కడ యువత అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన పవన్ కళ్యాణ్ గారి అన్నదండలో, జన సైనికుల అన్నదండలో, వీరమహిళల అన్నదండలో ఉంటాయని చెప్పి, వారికి కష్ట సుఖాల్లో మేము అంత తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మన పార్టీ మీద నమ్మకంతో విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నా. జై హింద్, జై జనసేన. జనంలోకి జనసేన అనే కార్యక్రమం ఏదైతే 9వ వార్డులో మన ముఖేష్ అలాగే మన దూలం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ అందరికి కూడా ఉచిత టీ పంపిణీ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దాంట్లో తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఎంతో
ఉత్సాహంగా మరి ప్రజల్లోంచి ఎంతో రాజు క్లాస్ గుర్తుకి ఓట్లేసి గెలిపించాలని ఒక ఆలోచన ఈ అంతా కూడా రాస్తుంది. మా గుర్తు ఏంటంటే తెలియడం కోసం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇటువంటిది తాడేపల్లి నియోజకవర్గంలో అన్ని చోట్ల వార్డుల్లోనూ గ్రామాల్లో కూడా పెట్టి ఈ రాజు క్లాస్ ని బలోపేతం చేయడం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుల్టన్ శ్రీనివాస్ గారిని కూడా రేపు రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేలాగా నేను చేస్తాను. అదే కాకుండా 9వ వార్డు నుంచి మరి సుమారు 40 మంది యువత మరి ఇవాళ బుల్టన్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా యువకులందరూ ఎప్పుడు జాయిన్ అవుదామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటికీ బుల్టన్ శ్రీనివాస్ గారు మరి రావడం, ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం మాకు ఆనందకరమైనది. ఏ జనసేన అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షంతల వితరణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ రోజు స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి 22వ తారీఖున శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా మరి అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షంతలు, పాంప్లెట్లు, శ్రీరామ మందిరం ఫోటోలను ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఏదైతే మన అయోధ్యలో రేపు 22వ తారీఖున శ్రీ అయోధ్యలో రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా మరి దేశంలో ప్రతి చోట కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో మరి అక్కడి నుంచి అక్షంతలు, ఆ యొక్క ఆలయ యొక్క నమూనా, ఆ స్వామివారి యొక్క ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాంప్లెట్ కూడా మన ఈ ప్రాంతానికి 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా అక్షంతలు, ఏదైతే ఆ రోజు మరి 22వ తారీఖున రాముల వారి యొక్క ప్రతిష్ఠా మహోత్సవం ఉందో మరి దాంట్లో ప్రతి ఆలయంలో కూడా పూజలు చేసి ఆ స్వామివారి అక్షంతలు ఇంట్లో కూడా పూజ చేసి అక్షంతలు స్వామివారి అక్షంతల్ని అందరూ కూడా శిరస్సును ధరించాలని చెప్పి మరి ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షంతలను కానీ పాంప్లెట్లను కానీ మా విశ్వదుర్గేశ్వరిపేట 17వ వార్డులో ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా 22వ తారీఖు అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ మహోత్సవం అందరూ కూడా పాల్గొనాలని, ఏదైతే ఎవరింటి దగ్గర ఉండి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న ఆలయాల్లో ఉన్నప్పుడు ఆలయాల దగ్గర పూజలు, ఇంట్లో పూజలు కూడా చేసి ఆ రాముల వారి యొక్క ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 288వ వారం. ఈ వారం దాతలు అమెరికా వాస్తవ్యులు గ్రంథి నాగేశ్వరరావు గారు, సత్యకుమారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అనిల్ కుమార్ గారు, కోడలు మాధవి ఈ రోజు అన్న సమారాధనకు సహచరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం.
అన్నప్రసాద ప్రదాత. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, అభయాంజనేయ దేవాలయం వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 288వ వారానికి చేరుకుంది. నవరత్నాల టీం వారు ఇంత విజయవంతంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దాతలు కూడా సహకరిస్తున్నారు. దాతలు అబ్రాడ్ నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు వస్తూ విశేషం. ఏ మనిషి అయినా సరే నవరత్నాలతో కానీ, ధనధాన్యాలతో కానీ, వజ్ర వైడూర్యాలతో కానీ దేనితోటి తృప్తి పడడు, ఒక అన్నంతో మాత్రమే తృప్తి పొందుతాడు. అందుచేత ఈ దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. అందుచేత ఎవరైనా దాతలు పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, షష్ఠిపూర్తి ఉత్సవాలు కానీ, వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చినప్పుడు కానీ, ఫారిన్ టూర్ వెళ్ళినప్పుడు కానీ, ఫారిన్లో జాబ్ వచ్చినప్పుడు కానీ ఈ అన్నదాన కార్యక్రమంలో విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకున్నాం. అదేవిధంగా ఈ వారం అన్నదాతలైన వారికి ఆ కలియుగ వెంకటేశ్వరుడు అభయాంజనేయ స్వామి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, విద్య ప్రసాదించి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి నవరత్నాల టీం వారికి మా భక్తజన బృందం తరపున, ఆర్టీసీ వర్కర్స్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే శ్రీనివాస. అన్నదాత సుఖీ భవ, అన్న ప్రసాద ప్రదాత సుఖీ. హరే శ్రీనివాస. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 288వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం దాతలు మన ఊరు నుంచే కాదు, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా స్పాన్సర్లు చేయబట్టి మేము ఇన్ని వారాలు కూడా నిర్విఘ్నంగా చేయగలిగాము. ఈ వారం దాతలుగా అమెరికా వాస్తవ్యులు గంది నాగేశ్వరరావు గారు, సత్యకుమారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అనిల్ కుమార్ గారు, కోడలు మాధవి గారు ఈ రోజు అన్న సమారాధనకి సహకరించారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవేళ కాపాడాలని మా నవరత్నాల టీం కోరుకుంటోంది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. వేరే ఏ దానమైనా సరే మనకి ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్నం మాత్రం కడుపు నిండితే అమ్మయ్య ఇంకా చాలు అని అంటాము. అందువల్ల దీనికి ఎవరైనా సహకరించే దాతలు ఉంటే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9866495963. ఇంకొకసారి 9866495963. హరే శ్రీనివాస. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద 40వ రోజు సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు తాడేపల్లిగూడెం సేటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు ఐల్యాన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రాజెక్ట్ అధ్యక్షురాలని. మరి మేము గత 40 రోజులుగా మరి మన తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి సమ్మె చేస్తున్నాము. మరి రాష్ట్రం అంతా చేస్తున్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఒక సీఎం అయి ఉండి ఆయన మరి అసలు స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుసేటు. మరి మా నాయకులైతే
వాళ్ళు దీక్షలో ఉన్నారు. అసలు వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధపడి మరి ఆ దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఏ పక్కన కూడా ఏ కోసాన కూడా మరి బొత్స సత్యనారాయణ కానీ సజ్జల రామకృష్ణ కానీ మరి స్పందించడం లేదు. మరి సీఎం గారికి నేనే సలహాదారుని అని చెప్పిన సజ్జల రామకృష్ణ మరి సీఎం గారికి చెప్పి మా న్యాయమైన కోరికలు తీర్చుతారని చూసాము. ఇప్పటి వరకు అసలు ఆ న్యాయమైన కోరికలు తీర్చడం కాదు కదా, ఆడవాళ్ళని కూడా ఆలోచించకుండా అలాగా వీధుల్లో విడిచిపెట్టేశారు. ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం. ఇది మేమేం అడుగుతున్నాము, కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నాం. కనీస వేతనం ఇచ్చి సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేటీ ఇచ్చి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇచ్చే వరకు కూడా మేము చావడానికైనా సిద్ధపడి ఉంటున్నాము. అసలు ఈ సమ్మె నుండి తొలగిపోయేదే లేదు. మేము సమ్మె ఎంతవరకైనా కొనసాగుతుంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా జీతాలు పెంచే వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తామనేసి హెచ్చరిస్తున్నాను. అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఈ రోజుకి 40 రోజు జరిగింది. 40 రోజు చేరుకున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కరించడం పట్ల చాలా మొండిగా వ్యవహరిస్తోంది. ఈ సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం 3-4 సార్లు చర్చలు పిలిచి ఈ చర్చల్లో ప్రస్తుతం మేము జీతాలు పెంచే పరిస్థితి లేదని చెప్తూ ఉంది. మరి న్యాయమైన కోరికలు గుర్తింపు కోరికలు ఏం కాదు. మరి సమస్యల పట్ల వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఈ మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న వైఖరి అనేది స్పష్టమవుతూ ఉంది. సమ్మె చేస్తున్న న్యాయమైన కోరికల్లో మీరు చెప్పినట్టుగా మీరు అమలు చేస్తున్న వాగ్దానాలను అమలు చేయమంటే ఈ వాగ్దానాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి దీంట్లో చూస్తున్నప్పుడు ఈ జీతాలు అనేవి న్యాయవేద కోరికలు, మీరు ఇస్తున్న కోరికలే. తెలంగాణ రాష్ట్రంలో కంటే అదనంగా ఇస్తున్న జీతాలని మీరు అమలు చేయకుండా ఈ విధంగా తాత్సారం చేయడానికి సరైనది కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మరి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి అంగన్వాడీలుగా చెప్పిన ఉన్న ఆర్డర్ను కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎన్ని రోజులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.